హలో గైస్, దిస్ 13 రావణ్ బాయ్ మా ఈరోజు అయితే కనుక మేమైతే సాయంత్రం 6 o'clock 6:15 అవుతుంది. గిల్డ్ వార్ అయితే స్టార్ట్ చేసాము. మేము గిల్డ్ వార్ స్టార్ట్ చేయగానే మాకు గిల్డ్ వార్స్లోని ఇండియా టాప్ 1 గిల్డ్ అయిన ఇగొచ్చు పైన చూపిస్తాను చూడండి, రష్యన్ ఆర్మీ గిల్డ్ అయితే కనుక మాకు వచ్చింది. ఆ గిల్డ్ రావడమే హ్యాకర్స్ వచ్చారు బ్రో. చూడండి ఎలా లేపేస్తున్నాడు హ్యాకర్. వీడు వచ్చాడు, కొడేస్తున్నాడు బ్రో, ఫాస్ట్ అందరిని లేపేశాడు, మా వాళ్ళందరినీ. నన్నైతే కొత్తగా వచ్చింది కదా బ్రో, విఎస్ఎస్ టైప్లో ఉంది కదా ఈ గంత అయితే కొట్టాడు మా నన్ను. ఇదిగోండి టెలిపోర్ట్ అవుతున్నాడు, ప్లస్ హెడ్ షాట్ హ్యాక్ స్నైపర్స్తో ఇలా వచ్చాడు బ్రో. ఈ గేమ్లో ఎంజాయ్మెంట్ అంతా పోగొడుతున్నారు బ్రో. ఫేర్ గేమ్ ప్లే ఫ్రీగా ఆడట్లేదు వీళ్ళు. అందరూ ఆడతారు, వాళ్ళ గిల్డ్ ఇలా ఒక దాంట్లో చూపించుకుందామని ఆడుతూ ఉంటారు. వీళ్ళేమో హ్యాకర్లు ఎక్కేసుకొని వస్తారు. ఇండియా టాప్ 1 గిల్డ్ మామ. పుష్ప మూవీతో కొలాబ్ అయ్యాడు ఫ్రీ ఫైర్. అంత టైం ఉంది అడిగి. ఫ్రీ ఫైర్లోని ఇలా హ్యాకర్స్ని పెట్టుకుని ఆడుతున్నారు. ఎవడు చూడట్లేదు, ఎవడేం అనట్లే. పైగా వాళ్ళ బయోలో కూడా బ్రో ఏదో ప్యానల్ ఏదో సంథింగ్ ఉంది, దానికి కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇలా అవుతుంది బ్రో. చూసారు, గ్రేవేడ్ లోపలికి వచ్చాడు బ్రో. అక్కడెక్కడ ఇది కట్లిస్ట్ వా నుంచి గ్రేవేడ్కి టెలిపోర్ట్ అయ్యి కొట్టేశాడు. మమ్మల్ని అలాగే కొట్టాడు మామ. చాలా దారుణంగా ఆడాడు వీడు. ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు బ్రో. అసలు లైట్ స్పీడ్ లేపుతున్నాడు. కాకపోతే వీడికి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే బ్రో, వీడు పర్టికులర్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళని మాత్రమే చంపుతున్నాడు. అంతకంటే బయట ఉంటే చంపైపోతున్నాడు బ్రో. అదైతే మాకు ఈ గేమ్లో తెలిసింది. అండ్ మేమైతే బండి క్యాటర్ పెట్టుకోలేదు, ఫుల్ రషింగ్ స్కిల్స్ పెట్టుకొని వచ్చాం. అండ్ మన గిల్డ్ కూడా మ్యాక్సిమం స్కోర్ పెంచుతున్నాం, అందుకే ఆడుతున్నాం. చూడండి, ఇడైతే కనుక మహాకాళేశ్వర్ అండ్ మనోడైతే కనుక రష్యన్ ఆర్మీ అనే ఇండియా టాప్ 1 గిల్డ్లో ఆడుతున్నాడు. ఇండియా మొత్తానికి భయంకరమైన గిల్డ్లోనే ఆడుతూ ఇలా హ్యాక్ వాడుతున్నాడు. ఏం చెప్పాలి బ్రో, ఇంకా ఇలా కూడా చేస్తున్నట్టే. ఇగోండి 1 2 3 అయిపోయింది ఇంకా. ఓడి అమ్మ, ఎలా వచ్చాడు, ఎలా కొట్టాడు, ఎలా వెళ్ళిపోయాడు అందరినీ బ్రో లిటరల్గా. ఇదే బ్రో ఈరోజు వీడియో. బాయ్.